ఓ పక్కన జాబ్, ఓ పక్కన కంబైన్ చేసుకొని బతకాలి కదా. తోప్ అని చెప్పను, ఇట్స్ ఇంకా బెటర్ సాంగ్ కూడా ఇవ్వచ్చేమో. సారీ, వాచ్, నేను రికమెండ్ చేస్తా. అయినా సూర్య, ఆల్వేస్ సూర్య. ఆ కలర్ టెక్స్చర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూ కానీ, కాస్ట్ అండ్ క్రూజ్ కూడా వేరే లెవెల్. అట్లీస్ట్ నేను ట్రై చేస్తా. గాజు దిగిపోయింది గన్ షాట్ డైలాగ్ మర్చిపోయా, ఇచ్చి పడేసిండు. ఒక RC16 అయితే డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. కమ్ ఆన్, దాట్స్ ద వీడియో గైస్. ఓకే, హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? అండ్ ఫస్ట్ థింగ్ ఫస్ట్, వెల్కమ్ టు మూవీ ట్రక్ తెలుగు. చాలా రోజులైంది అసలు వీడియో కూడా చేయక. ఓ పక్కన జాబ్, ఓ పక్కన డిప్రెషన్, ఇంకో పక్కన హ్యాపీనెస్, ముందు కంబైన్ చేసుకొని బతకాలి కదా. అండ్ ఎనీవేస్, టాపిక్ వచ్చేసి ఈరోజు టీఎఫ్ఐ ఫిలిం ఇండస్ట్రీ, ఐ మీన్ టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ఏ అప్డేట్స్ ఉన్నాయో అన్నీ మాట్లాడుకుందాం భయ్య. అండ్ ఫస్ట్ థింగ్ ఫస్ట్, టిల్లు స్క్వేర్ నుంచి ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది, ఓ మై లిల్లీ అనే సాంగ్. నాకు నచ్చిందా అని మీరు క్వశ్చన్ చేస్తే, ఓకే, ఇట్స్ గుడ్, నాట్ ఫర్ తోప్ అని చెప్పను, ఇట్స్ గుడ్, డీసెంట్గా ఉంది. వినగా నచ్చుద్ది. టిల్లు స్క్వేర్కి ఆ సాంగ్ అది ఇంకా బెటర్ సాంగ్ కూడా ఇవ్వచ్చేమో అని అనిపించింది నా ఒపీనియన్. ఇన్ కేస్ మీ ఒపీనియన్ ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి, చూద్దాం. అలాగే సేవ్ ద టైగర్స్ అనే మూవీ, సేవ్ ద టైగర్స్ అనేది వెబ్ సిరీస్ అయితే వచ్చింది హాట్స్టార్లో. సీజన్ 2 స్ట్రీమింగ్ అవుతుంది భయ్య. సీజన్ 1 ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే నేను రికమెండ్ చేస్తాను. సీజన్ 2 కూడా చాలా బాగుంది. ఈరోజే మధ్యాహ్నం పూట చూసినట్టున్నా. చాలా బాగుంది. ఆల్మోస్ట్ 7 ఎపిసోడ్స్ అనుకుంటా. ప్రతి ఎపిసోడ్ చాలా బాగుంది. 27 to 29 వరకు, 29 minutes వరకు ఉంది ప్రతి ఒక్క ఎపిసోడ్. ఒక ఎపిసోడ్ అయితే నాకు ఎందుకో బాగా అనిపించింది. అడవి మనుషుల్లో ఒక ఎపిసోడ్ ఉంటుంది, ఆ ఎపిసోడ్ మాత్రం చాలా డెప్త్గా చూపించాడు, చాలా బాగుంది. సేవ్ ద టైగర్స్ సీజన్ 2 మస్ట్ వాచ్, నేను రికమెండ్ చేస్తా. అండ్ డోంట్ మిస్ ద సేవ్ ద టైగర్స్. అలాగే కంగువా నుంచి ఒక టీజర్ అయితే వచ్చింది, అమేజింగ్ భయ్య. సీరియస్లీ చెప్తున్నా, నా చిన్నప్పటి నుంచి నేను ఫ్యాన్ మాట. మా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు నేను ఎంత పెద్ద ఫ్యాన్ సూర్యకి. ఎప్పుడో 6 ఫిలిం చూసి స్టిల్ ఈ రోజుకి సూర్య అంటే హిట్ అయినా ఫ్లాప్ అయినా సూర్య, ఆల్వేస్ సూర్య. డీకే కూడా చాలా ఇష్టం సూర్యతో పాటు. ఈ మధ్యన రీసెంట్గా కంగువా టీజర్ అయితే నాకు నచ్చింది భయ్య. ఎవరైనా చూడకపోతే డెఫినెట్గా చూడండి. బాబీ డియోల్ కానీ, సూర్య గారు కానీ మ్యాడ్, అసలు చింపేషులు. ఆ కలర్ టెక్స్చర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూ కానీ, కాస్ట్ అండ్ క్రూజ్ కూడా చాలా బాగుంది. ఆ బ్లాక్ థీమ్ మాత్రం చాలా బాగా అనిపించింది. కంగువా లైన్స్ పడే అప్పుడు ఒక BGM వస్తుంది, వేరే లెవెల్. వీలుంటే ఒక లుక్ అయితే వేయండి కంగువా టీజర్. అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఒక టీజర్ అయితే వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు, హరీష్ గారు, అలాగే మ్యూజిక్ మై ఫేవరెట్ DSP గారు. నాకు అందులో ఒక డైలాగ్ అయితే చాలా బాగా నచ్చింది. నేను డైలాగ్ చెప్పే అంత గొప్పని కాదు, బట్ డైలాగ్ అట్లీస్ట్ నేను ట్రై చేస్తా. గాజు పగిలే కొద్దీ పదును ఎక్కువ అనే డైలాగ్ మాత్రం ఇప్పుడున్న సిచ్యువేషన్కి గట్టిగా ఉంది. డైలాగ్ పక్కనోడికి మాత్రం గాజు దిగిపోయింది గన్ షాట్ డైలాగ్. అలాగే ఇంకొక డైలాగ్ కూడా బాగుంది భయ్య. గాజు అంటే సైజ్ కాదు, కనిపించే సైన్యం అనే లైన్ కూడా చాలా బాగా రాశారు. BGM మాత్రం గన్ షాట్ సౌండ్ వస్తుంది, టాక్ 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 అని ఇచ్చి పడేసిండు. ఒక ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి టీజర్ చాలా ఇంపార్టెంట్ కాదు, అసలు ఆ డైలాగ్స్ అనేది మ్యాడ్, నెక్స్ట్ లెవెల్. అవతల వాళ్ళకి ఒక్కొక్కడికి ఇక మాటలు లేవన్నమాట. అండ్ ఎవరైనా చూడకపోతే డెఫినెట్గా చూడండి ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్, అమేజింగ్. అలాగే రామ్ చరణ్ గారిది RC16 అయితే వస్తుంది. బుచ్చుబాబు గారు పూజా సెరమనీ రేపు అంటే నేను ఈ వీడియో ఈరోజు తీస్తున్నా, డేట్ చెప్పడం బెటర్. 23/3/2024. ఇన్ కేస్ మీరు ఎప్పుడు చూస్తారో నాకు తెలియదు కదా, డేట్ క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. 10:10 మాట పూజారి చెప్పుంటాడు. టైం చాలా ఇంపార్టెంట్ కదా పూజకి. అండ్ మంచి ఫిలిం బుచ్చుబాబు గారితో తీయబోతున్నారు. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ రామ్ చరణ్ టీమ్ RC16. అండ్ ఫహద్ ఫాజిల్ నుంచి ఒక పోస్టర్ అయితే వచ్చింది భయ్య, ఆక్సిజన్ అని పోస్టర్ వచ్చింది. ఇంతకుముందు గోపీచంద్ గారిది కాదు, ఇప్పుడు ప్రెజెంట్ ఇంకొకటి ఆక్సిజన్ అని వచ్చింది. ఎమోషనల్ డ్రామా ఇన్స్పైర్డ్ బై ట్రూ ఈవెంట్ అని చెప్పారు. ఆ ఫేస్ మీద కూడా మ్యాప్ కొంచెం చాలా అట్రాక్టివ్గా ఉంది పోస్టర్. వీలుంటే ఒక లుక్ అయ్యండి, పోస్టరే కదా, జస్ట్ చూడండి. అలాగే ఇంకొకటి ఫహద్ ఫాజిల్దే, డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. మీరు విన్నది నిజమే, డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. బాలయ్య బాబు డైలాగ్ కాదు భయ్య, ఫ్యాంటసీ డ్రామా మాట. ఆ పోస్టర్ కూడా కొంచెం బాగుంది. ఆ పాప బదులు నేను ఉంటే బాగుంది అనిపించింది. చూడాలి ఇంకా నెక్స్ట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా నేను చెప్తూ ఉంటా. తాంజలి మళ్ళీ వచ్చింది అనే మూవీలో నుంచి ఒక సాంగ్ అయితే వచ్చింది. నాన్న అనే ఒక సాంగ్ వచ్చింది. ఎవరైనా వినకపోతే వినండి. నాన్న మీద ప్రేమ బాగా ఉంటే ఖచ్చితంగా వినడానికి ట్రై చేయండి. మరీ ప్రేమ సైకో లెక్క ఉంటే మాత్రం యానిమల్ మూవీ ఖచ్చితంగా చూడండి. ఫోటో ఆఫ్ ది డే ఈరోజు పెద్దగా మేము చూస్ చేసుకోలేదు, నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే, ఖచ్చితంగా రేపు చెప్తాం. అండ్
అండ్ దాట్స్ అ వీడియో గాయ్స్. ఐ హోప్ ఫీల్ బెటర్. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాం. ఇలాంటి అప్డేట్స్ కోసం ఖచ్చితంగా అప్పుడప్పుడు చిన్న లుక్ వేయండి. ఎవరికైనా నచ్చకపోతే మాత్రం వీడియో యూట్యూబ్లో ఇక్కడ సమ్ 3 dots ఉంటాయి, టచ్ చేసి నాట్ ఇంట్రెస్ట్ అని ఖచ్చితంగా కొట్టండి భయ్య. ఇన్ కేస్ ఫాలో అవ్వాలనుకుంటే యూట్యూబ్ అండ్ ఇన్స్టా, ఫేస్బుక్. ఈ మధ్యనే టీమ్ కూడా బాగానే మొదలైంది భయ్య. ఇన్స్టా అప్డేట్స్ ప్రతి ఒక్కటి ఉంటుంది, డెఫినెట్గా ఉంటే మాత్రం ఫాలో అవ్వండి. ట్విట్టర్లో కూడా ఇంపార్టెంట్ రోల్, ఫాలో అవుతూ ఉండండి. బాయ్.